విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. పరిష్కారం దిశగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిన్న పేచీలు లేకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. సీఎంల భేటీతో సమస్యలకు పరిష్కారం లభించినట్టేనా? సీఎంల సమావేశంపై మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అలాగే సిపిఐ మాజీ జేడీ సామాజిక విశ్లేషకులు జేడీ లక్ష్మీనారాయణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అనేది నిన్న కొంత ఉత్కంఠ రేపింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గెలిచారు. ఆయన గెలిచిన ఇంక నెల రోజులు కూడా కాలేదు. విభజన సమస్యలపై మాట్లాడదామని ఆయన లేఖ రాయటం, వెంటనే రేవంత్ రెడ్డి అదే రీతిలో స్పందించడం, నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవటం. ఓవరాల్గా సమావేశం చూసినప్పుడు మీకేమనిపించింది? ఖచ్చితంగా విభజన సమస్యల పరిష్కారం దిశగా ఒక అడుగు పడినట్టుగా భావించవచ్చా? అడుగు పడిందా అని చెప్పలేను, కానీ ప్రయత్నం మాత్రం జరిగింది. అంటే ఒక పొలిటికల్ కార్డియాలిటీ, అంటే రాజకీయపరమైనటువంటి ఒక సుహృద వాతావరణంలో జరిగింది. రెండు రాష్ట్రాలు తమ మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఒక పొలిటికల్ కమిట్మెంట్ను, కన్విక్షన్ను ప్రదర్శించారు. ఆ తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ కూడా, అంటే ఒక పొలిటికల్ కమిట్మెంట్ను ప్రదర్శించడమే కాదు, ఆ పొలిటికల్ కమిట్మెంట్ను ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్, అధికారుల స్థాయి కమిటీ, మంత్రుల స్థాయి కమిటీ, ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో పీరియాడిక్గా డిస్కస్ చేయడం. అందువల్ల ఒక ముందడుగు అనడం కన్నా ఒక మంచి ప్రయత్నం, ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ రావడం అనేది అది కూడా వితిన్ 2 వీక్స్లోనే ఈ కమిటీ, అధికారుల కమిటీ కూర్చుంటుంది, పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక ప్రధానమైన అంశం. అందువల్ల పొలిటికల్ కమిట్మెంటు, ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అయ్యాక ఒక ప్రాసెస్ మొదలవుతుంది. వెంటనే పరిష్కారం అయినా కాకపోయినా ఒక ప్రాసెస్ అయితే మొదలవుతాయి. అయితే దీనికి వాస్తవంగా కొంత పకడ్బందీగా చేయాలంటే ఒక ప్రిపరేషన్ జరగాలి. అంటే ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే జరగాల్సిందే, కనీసం అప్పుడు జరగకపోయినా ఇప్పుడైనా జరగాల్సింది ఏంటంటే, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం కాదు, రెండు ప్రభుత్వాల వ్యవహారం కాదు, ఆ మాటకొస్తే 2 రాజకీయ పార్టీల వ్యవహారం అంతకంటే కాదు. ఇది మొత్తం తెలంగాణ సమాజము, ఆంధ్రప్రదేశ్ సమాజం. ఎందుకంటే ఇవాళ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే రేపు తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేయకపోతే, ఆంధ్రప్రదేశ్ సమాజం యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అనవసరమైన పొలిటికల్ బ్యాక్లాష్లకే కారణమవుతుంది. అక్కడ ప్రతిపక్షమైన, ఇక్కడ ప్రతిపక్షమైన రాజకీయ అవకాశాన్ని చూస్తుంది. సహజంగా ఎవరు ప్రతిపక్షంలో చూస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సో అందువల్ల లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ తీసుకురావాలి. అందుకొరకు ముఖ్యమంత్రి ఈ సమావేశం తర్వాత ఇన్ ది గుడ్ స్పిరిట్ ఉండాలి అంటే, దీనికి ఒక పరిష్కారం రావాలంటే అఖిలపక్ష సమావేశాలు పెట్టి ఈ ఇష్యూస్ పైన ఆయా ప్రభుత్వాలు ఏ వైఖరి తీసుకోవాలి, ఏ విషయంలో ఎంత మేరకు సర్దుబాటు ఉండాలి అనేది ఒక అఖిలపక్ష సమావేశం పెడితే ఈ వివాదాలు మళ్ళీ రావు. దాని తర్వాత అఖిలపక్షమే కాదు, మీకు మీకు అది ఒక సివిల్ సొసైటీ, అంటే సకల జనులకు రిప్రజెంట్ చేసేటువంటి పౌర సమాజ వ్యవస్థలతో కూడా ఒక డిస్కషన్ రావాలి. ఇట్స్ నాట్ ఏ బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నిన్న ప్రకటించిన దాన్ని చూస్తుంటే మా అధికారులు కూర్చుంటారు, మంత్రులు కూర్చుంటారు. ఇట్స్ ఎ మోర్ బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్. అధికారులు చర్చిస్తారు, ఈ అధికారులు 10 ఏళ్ళుగా చర్చిస్తున్నారు, కొత్త చర్చించేది ఇవాళ మళ్ళీ 30 సార్లు భేటీ అయ్యారు. ఇప్పుడు అంటున్నారు 30 సార్లు భేటీ అయ్యారని. సో అధికారులు కొత్తగా చర్చించేది ఏమీ లేదు. అధికారులు ఇప్పటికీ చర్చించారు, దీనిపైన కమిటీలు ఉన్నాయి, దీనిపైన అనేక రకాల స్టాండ్స్ స్పష్టంగా ప్రకటించున్నారు. ఇట్స్ నాట్ న్యూ. 2014 అయితేనేమో కమిటీల సమావేశం అంటే అర్థం ఉంటుంది. ఇది 2024. ఒక ప్రాసెస్, మచ్ వాటర్ హాస్ ఫ్లోన్ అండర్ ద కృష్ణా రివర్. అంటే ఈ సమస్య కింద అనేక రకాల ప్రయత్నాలు ఇప్పటికీ జరిగాయి. ఇట్స్ నాట్ ఏ న్యూ బిగినింగ్ కాదు. సో అందువల్ల కావాల్సింది ఏంటంటే ఒక వైడర్ కన్సల్టేషన్, ఒక పొలిటికల్ స్టేక్ హోల్డర్స్. ఇవంతా ఈజీ కాదు. మీరు అనొచ్చు సార్ అఖిలపక్షం పెడతారు, ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, నా అధికారం ఉన్నారు, అఖిలపక్షం పెడితే మేము ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు కదా సార్, మేము ఇట్లా అంటే వాళ్ళు దాన్ని అడుగుంటారు కదా. కావచ్చు, కానీ ప్రజలకు సమాజానికి ఏంటంటే చూడండి, వీళ్ళ సొంత ఎజెండా కాదు, ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం. కన్సెన్సస్ డిఫరెంట్ ఫ్రమ్ కాంకరెన్స్ అని కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో రెగ్యులర్గా చెప్పేవారు. కాంకరెన్స్ అంటే ఏమో అందరి ఆమోదం పొందడం. అందరి ఆమోదం ఎప్పుడు సాధ్యం కాదు, ఎందుకంటే అధికార పార్టీకి ప్రయోజనం వచ్చే పనిని ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఆహ్వానిస్తుంది? ఖచ్చితంగా ఎక్కడో చోట రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు అని అనుకుంటా ఉండరు. సో కానీ ఈ కన్సెన్సస్ ఏంటంటే ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయ సాధన దిశగా ఒక ప్రయత్నం.
వాళ్ళు వింటారా వినరా కాదు, బికాజ్ అందరూ రిప్రజెంట్ చేయరు. ఇప్పుడు తెలంగాణ సమాజమైనా ఆంధ్రప్రదేశ్ సమాజమైనా ఒక రాజకీయ పార్టీ రిప్రజెంట్ చేయదు. అన్ని పార్టీలు రేపు ఎవరు అధికారంలోకి ఉంటారో తెలియదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఇప్పుడు దానికి కృష్ణా నదిలో వాటా ఉంది. తెలంగాణ మాకు 50% వాటా కావాలంటుంది. తెలంగాణ దాన్ని 10% తగ్గించుకున్నా, ఆంధ్రప్రదేశ్ 50% ఒప్పుకున్నా, ఇది ఇలా ఒక్కరోజు కాదు. చంద్రబాబు నాయుడు పాలన, రేవంత్ రెడ్డి పాలన ఉన్నంత వరకు కాదు కదా, ఇంకా 40-100 ఏళ్ళకైనా ఇదే కదా. అవును. సో అందువల్ల ఇలాంటి అంశాలపైన నో సింగిల్ పార్టీ, నో సింగిల్ గవర్నమెంట్, నో సింగిల్ లీడర్ కెన్ రిప్రజెంట్ ద ఎంటైర్ సొసైటీ. అదే సమయంలో ఆ నాయకుడు, ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రాసెస్కు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో గెలిచారు కనుక నాయకత్వం వహిస్తారు. దే జస్ట్ లీడ్ ద ప్రాసెస్, బట్ ద ప్రాసెస్ వుడ్ బి వైడర్ పొలిటికల్ కన్సల్టేషన్. ఆ ప్రయత్నం జరగకపోతే ఇలాగే ఉంటాయి ఇష్యూస్, మళ్ళీ మళ్ళీ వివాదాలు అవుతుంటాయి. రాజకీయంగా అధికార పార్టీ అడుగు ముందుకేస్తే ప్రతిపక్ష పార్టీ 2 అడుగులు వెనక్కి లాగుతారు. అంత ఊరుకోరు కదా, ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా. సో కాంపిటేటివ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లను తో బందీ కాకుండా, బలి కాకుండా, 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కాంపిటేటివ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు బల కాకుండా ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ వైపుగా ఈ ప్రాసెస్ తీసుకురావాలి. ఇప్పుడు మంత్రుల కమిటీ వేశారు, అట్లీస్ట్ ఆ మంత్రుల కమిటీ అయినా వైడర్ కన్సల్టేషన్ చేయొచ్చు కదా. అవును, సమాజంలో వైడర్. ఇప్పుడు మన తెలంగాణ మూమెంట్ అప్పుడు అందరు అన్నది ఏంటి సార్, రాష్ట్ర విభజన చేయడం కన్నా కూడా అందరినీ సంప్రదించలేదు కదా గోలా. అవును. అప్పుడు అందరూ సీమాంధ్ర నాయకులు అప్పుడు అన్నది ఏంటి, మీరు అందరినీ ఒక వైడర్ కన్సల్టేషన్ ఎందుకు చేయలేదు, మీ రాజకీయ ప్రయోజనాల కొరకు విడగొడతారా అని కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు మళ్ళీ అదే రాదా. ఇప్పుడు విభజన సమయంలో ఏ ప్రశ్న అయితే ముందుకు వచ్చిందో వైడర్ కన్సల్టేషన్ లేకుండా విడగొట్టాడు ఓకే. చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడు, విడగొట్టారు కరెక్టే, కానీ దానిపైన చర్చలు, ఒక విస్తృతంగా డిస్కషన్ ఏది లేదు కదా అన్నారు కదా. ఇప్పుడు మరి విభజన పైన ఈ విధానం చెప్పినప్పుడు, ఈ సూత్రీకరణ చెప్పినప్పుడు విభజన సమస్యల పరిష్కారానికి ఈ సూత్రీకరణ ఉండదా. సో అందువల్ల ఆ ప్రాసెస్ షుడ్ బిగిన్ అట్లీస్ట్ నౌ. దీనికి ఎక్స్పర్ట్ కమిటీలు పెట్టి, అధికారుల కమిటీ కాదు, బ్యూరోక్రటిక్ గానే వ్యవహారం ఉంటే సమాజానికి బ్యూరోక్రసీ రిప్రజెంట్ చేయదు. బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ మాత్రమే, సమాజాన్ని ఎప్పుడు బ్యూరోక్రసీ మాత్రమే రిప్రజెంట్ చేయదు. అందువల్ల దానికి నిపుణుల సంఘం, అదే మీరు అన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ అంగీకరించేటువంటి ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ అతన్ని గౌరవిస్తారు. సో అలాంటి వాళ్ళతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక ఫ్రేమ్వర్క్ టు అసెస్ ద ప్రాసెస్, ప్రక్రియను సహకరించడానికి. ఇప్పుడు అధికారుల కమిటీ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ అధికారి ఇవాళ ఈ శాఖలో రేపు ఇంకో శాఖలో ఉండొచ్చు. ఇప్పుడు ఆ నీటి రంగ నిపుణులు చెప్పగలుగుతారు, అధికారులే కాదు కదా, ఉద్యోగుల ఆ విషయంలో ఒకరు చెప్పగలుగుతారు. సో దిస్ షుడ్ బి అ వైడర్ కన్సల్టేషన్ గా, విత్ ఎ ప్రొఫెషనల్ ఇన్పుట్స్ తో, ఎక్స్పర్ట్స్ తో, స్టేక్ హోల్డర్స్ తో, సమాజం యాక్సెప్టబుల్గా ఉండే దిశగా దీన్ని నడిపించాలి. జేడి లక్ష్మీనారాయణ గారు, మీ స్పందన ఏంటి సార్? నిన్నటి సమావేశం జరిగిన తీరు, తర్వాత భవిష్యత్తులో ఎలా వెళ్ళాలన్న దానిపైన వాళ్ళు రూపొందించిన కార్యాచరణ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సతీష్ గారు, మీకు నాగేశ్వర్ గారికి నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నది ఒకటి చట్టం చేయబడింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక చట్టం చేయకముందు అందరి ఒపీనియన్లు తీసుకోవడం అన్నది సర్వసాధారణంగా ఒక ప్రొసీజర్. అవును. ఈవెన్ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ కొత్త చట్టాలు చేసేటప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంచి దాంట్లో పబ్లిక్ యొక్క ఒపీనియన్, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని ఫైనల్ గా వాటిలో ఉన్న విషయాలను క్రోడీకరించి ఫైనల్ గా చట్టం అన్నది చేస్తాం. ఇది జనరల్ గా ఉన్న ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నది ఆల్రెడీ ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం చేసి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల మధ్య ఏకీభావం కుదరకపోవడం వల్ల చాలా విషయాలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా 2 ముఖ్యమంత్రులు దీంట్లో చొరవ తీసుకోవడం. ఎందుకంటే మీరు చూసుకుంటే అంతకుముందు 2014 నుంచి 2 రాష్ట్రాల్లో వేరువేరుగా గవర్నమెంట్లు ఉన్నాయి, వేరువేరు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ 10 సంవత్సరాల్లో జరగాల్సిన ప్రోగ్రెస్ అంత జరగలేదు అన్నది సర్వసాధారణంగా మనం అనుకుంటున్న విషయం. మొదట్లో 2 రాష్ట్రాలు 2014 నుంచి 19-18 వరకు, తర్వాత వచ్చిన 2 ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగా ఒక పర్టికులర్ డెసిషన్ కి రీచ్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలు, ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రాపర్టీస్, తర్వాత కంపెనీస్, పబ్లిక్ అండర్టేకింగ్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు,
వీటిని ఎలా డివైడ్ చేయాలి అన్న దాని మీద షీలా భిడే కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడం అన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ ఏకాభిప్రాయాన్ని ఎలా కుదర్చాలి అన్న దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్న కలవడం అన్నది చాలా మంచి అడుగు ఈ ఈ ప్రయాణంలో. ఆ తర్వాత మూడంచెల విధానంలో వాళ్ళు ఏవైతే నిర్ణయించుకున్నారో, అంటే సివిల్ సర్వెంట్స్, సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ, తర్వాత మంత్రులు, తర్వాత ఈ రెండు కాకుండా ఫైనల్ గా ముఖ్యమంత్రులు కూడా కలుస్తారన్నది ఈ రోజు పేపర్లో వచ్చిన అంశం. సో ఇందులో మీరు ప్రధానంగా చూసుకుంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రాపర్టీస్ వీటి గురించి, ఎందుకంటే నీళ్ల గురించి ఆల్రెడీ కృష్ణా వాటర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది, గోదావరి వాటర్ బోర్డు అయింది, తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. కాబట్టి వాటర్ డిస్ట్రిబ్యూషన్, నదులలో నీళ్ల డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూర్చొని జరిగే అంశం కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కృష్ణా వాటర్ బోర్డు, తర్వాత ఎలా డివైడ్ చేసుకోవాలి, తర్వాత రెండు ఇరుపక్షాలు వాళ్ళ క్లెయిమ్స్ పెడుతున్నారు. కాబట్టి అది వైడర్ డిస్కషన్, అది నేషనల్ లెవెల్లో జరుగుతుంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉండే ముఖ్యమైన విషయం ఏంటంటే నియామకాలు ఒకటి, ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉన్న నిధులు. సో నిధులు చూసుకుంటే ముఖ్యంగా ఏపీలో ఉన్న, తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వచ్చేసి అసెట్స్, వీటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సెక్షన్ 53లో దీని గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సెక్షన్ 53 ఏమవుతుందంటే మిగతా క్షేత్రస్థాయిలో ఉన్న ఆఫీసులు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న కంపెనీలు కానీ, ఈ సంస్థలకు సంబంధించినవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు అవి చెందుతాయి అన్నది ఆల్రెడీ చెప్పారు. ముఖ్యాలయాల్లో అంటే హెడ్ క్వార్టర్స్ లో ఏదైతే ఉందో దాన్ని జనాభా ప్రాతిపదిక మీద మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నది సెక్షన్ 53లో ఉన్న సారాంశం. కానీ ఇప్పుడు మెయిన్ గా ఉన్న ఇష్యూ ఏంటంటే హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అన్నది ఒక ప్రధానమైన విషయం. ఈ రెండు రాష్ట్రాల మధ్య చర్చ జరుగుతుంది. కొన్ని విషయాలను ఈవెన్ హైకోర్టు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ విధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఉంది. సో ఇంతకు ముందు అంతా కలిసి ఉండేది, కాబట్టి ఈ ప్రాపర్టీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి. తర్వాత షీలా భిడే కమిటీలో ఇచ్చిన అబ్జెక్షన్స్ ఏంటి. సో వీటిని ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ లో గనక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఏ విషయాలలో అయితే రెండు రాష్ట్రాలకు ఎటువంటి అబ్జెక్షన్లు లేవు అన్నది మీరు చూసుకుంటే, నిన్న అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 56 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల రెండు రాష్ట్రాలకు ఏ విధమైన అబ్జెక్షన్ లేదు. కాబట్టి మొదటి మెట్టుగా ఈ 56 పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీటిలలో ఏకాభిప్రాయం కుదిరిన దాన్ని వెంటనే వీళ్ళు పరిష్కరించగలిగితే ఒక మెట్టు ముందుకు వెళ్ళామన్న భావనలో రెండు రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా ఎవరు ఈల్డ్ అవుతారన్న దాని గురించి కూడా చర్చ. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఇంతకుముందు ఒకే పార్టీలో ఉండేవారు, కాబట్టి వారిద్దరు కూడా సన్నిహితులు. కాబట్టి వీరు చెబితే వారు వింటారు, వారు చెబితే వీరు వింటారని ముఖ్యంగా మీడియా ఛానల్స్ లో కూడా రకరకాల చర్చలు జరుగుతాయి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు మేము రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము సాక్రిఫైస్ చేయలేదన్న ధోరణి వారు ప్రదర్శించడం కూడా చాలా ముఖ్యం. అందుకనే ప్రొఫెసర్ గారు అన్నట్టు ఇందాక తెలంగాణ సీఎం గారు నాగొడవ అనే పుస్తకాన్ని, నాగొడవ పుస్తకం ప్రజెంట్ చేయడం కూడా దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి అన్నది, అంటే నా గొడవ అర్థం చేసుకోండి అన్నదా, లేకుంటే ఇక్కడున్న విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా ఒక ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చినట్టు అన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి నా సూచన ఏంటంటే ఈ విధంగా మూడంచెల కమిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా పాజిటివ్ స్టెప్. తర్వాత ముఖ్యమంత్రులు కూడా తరచుగా కలుస్తుంటారన్నది కూడా చెప్పడం. ఆ తర్వాత సివిల్ సర్వెంట్స్ అంటే ఉద్యోగులు, ఆ తర్వాత వచ్చేసి మంత్రులు, వీరి మధ్యలో ఉన్న కమిటీ, ఫైనల్ గా సీఎంస్ కమిటీ, ఈ విధంగా చేయడం అన్నది ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ స్టెప్. కాబట్టి త్వరగా ఇందులో ఏకాభిప్రాయం కుదిరిన విషయాలను త్వరగా పరిష్కరించుకుంటే ఈ కమిటీలు ఒక అడుగు ముందుకు వేసాయన్న ఒక భావన కూడా కలుగుతుంది. దాంతో మిగతావి సాల్వ్ చేయడం చాలా సులభం అవుతుంది. ఉద్యోగస్తులు కొంతమంది తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు సుమారుగా 144 మంది ఆంధ్రాలో పనిచేస్తున్నారు. కాబట్టి వారిని మళ్ళా తెలంగాణకి ఇవ్వాలన్నది వాళ్ళ ఎన్జిఓ సంఘం గానీ మిగతా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్. కాబట్టి వీటిని తర్వాత 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, 7 మండలాలు ఏవైతే అప్పుడు పోలవరం సంబంధించి
మన భద్రాచలం ప్రాంతంలో ఉన్న వాటిలను, ఖమ్మం జిల్లాలో ఉన్న వాటిని ఏ విధంగా అక్కడ చేశారో అందులోని 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలన్నది ప్రతిపాదన కూడా ఉంచడం జరిగింది. రైట్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు ప్రస్తావించారు, అంటే ఈ సెక్షన్ 53లో హెడ్ క్వార్టర్స్ అనే దాన్ని ప్రస్తావించారు, అక్కడ ఉన్న ఈ సంస్థలకు సంబంధించి విభజన అనేది. అంటే ఇప్పుడు సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను డిస్కషన్కి వచ్చాయి. అవుట్ ఆఫ్ బాక్స్ అంటే చట్టంలో లేనివి, ఎక్కడికక్కడ హామీలు లేని అంశాలు కూడా వచ్చాయి. అంటే పోర్ట్స్లో మాకు వాటా ఇవ్వాలనో, సముద్ర తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలనో బయట ఒక చర్చ జరిగింది, ఎజెండాలో ఉన్నా లేకపోయినా. అలాగే టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో మాకు వాటా కావాలని అడగొచ్చు తెలంగాణ ప్రభుత్వం అన్న ఒక డిస్కషన్ బయట జరిగింది. అంటే నేను సమావేశం జరిగిన తీరు కానీ పెండింగ్లో ఉన్న సమస్యలను చూస్తున్నప్పుడు త్వరితగతిన పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న ఇష్యూస్ ఏంటి, మీ అంచనా ఏంటి? అంటే ఒకటి, ఇప్పుడు నేను లక్ష్మణ గారు అన్నట్లు చట్టం ఏర్పడక ముందు ఒక వైడర్ కన్సల్టేషన్ జరగాలి, చట్టం ఏర్పడాలి. కానీ చట్టం కూడా శాశ్వతం కాదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోనే సవరణ గురైంది. అంటే తొలి కేంద్ర కేబినెట్ సమావేశంలో సవరించి తెలంగాణకు చెందిన 7 మండలాలు, 1 కాదు 2 కాదు, అంత పెద్ద భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు. అందులో సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది, ఒక పెద్ద అసెట్ తెలంగాణకు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కదా. అంటే చట్టం అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది దానికి అదొక ఉదాహరణ. చట్టము ఏర్పడిన తర్వాత అది స్టాటిక్గా ఉండదు కదా. సో దాన్ని ఇప్పుడు సవరించారు కదా, సవరించి 7 మండలాలు సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు పెద్ద అసెట్ పోయింది. తర్వాత చట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటావు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు అన్న దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగిన భద్రాచలం 5 గ్రామాలు చట్టం అయినాక వచ్చిన సమస్య ఇది. చట్టం ప్రకారం తెలంగాణ గ్రామాలే, 5 గ్రామాలే కాదు, 7 మండలాలే తెలంగాణ మండలాలు. చట్టం వచ్చాక జరిగిన సవరణది. సో చట్టం వచ్చాక కూడా సవరణ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో వైడర్ కన్సల్టేషన్ ఎందుకన్నంటే రకరకాల ఇప్పుడు ఆ ఎమోషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఆస్తుల పంపకంలో ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక చట్టమే ఒక రూల్, ఒక ప్రిన్సిపల్. ఇంత లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఓ ప్రిన్సిపల్ ప్రతిపాదించింది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇది చాలా కంపారిటివ్లీ పరిష్కారానికి సాధ్యమైతే, లేదా కోర్టులు ఉంటాయి. కానీ మేజర్ ఎమోషనల్ ఇష్యూస్కి వచ్చే వరకు నీకు వాటర్ దగ్గరే వస్తుంది. నీకు ప్రధాన వాటర్తో పాటు ఇప్పుడు మీకు భద్రాచలం ఉంది, ఇది చాలా సులభంగా పరిష్కరించుకుని. ఇప్పుడు ఈ 5 గ్రామాల వ్యవహారం చాలా మందికి అర్థం కావాలి, ఏంటి 5 గ్రామాలు, దీన్ని ఒక ఎమోషనల్ ల్యాండ్ ఇష్యూగా చూడకూడదు. ఇప్పుడు 5 గ్రామాలు ఎటపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తంపట్నం. ఈ 5 గ్రామాలు వాస్తవంగా గ్రామ పంచాయతీలు, అంటే సుమారు 20 గ్రామాలు ఉంటాయి హ్యామ్లెట్లతో కలిపితే. ఇది ఏంటి పరిస్థితి, తెలంగాణ డిమాండే కాదు, అక్కడ గ్రామాల డిమాండ్ కూడా. అవును, నేను ఆ ప్రాంతం వెళ్ళొచ్చిన చెప్తాను మీకు. భద్రాచలం మీరు అందరూ చూసిన వాళ్ళకి తెలుసు, ఒక అర్ధచంద్రాకారంగా గోదావరి ఉంటుంది భద్రాచలంకు, ఒక సెమీ సర్కిల్ లాగా గోదావరి ఉంటుంది. ఇప్పుడు ఈ 5 గ్రామాలు భద్రాచలంకు 1 or 2 కిలోమీటర్స్. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ తెలుసా, పాడేరు. వీళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా, పాడేరు, 400 కిలోమీటర్ల దూరం. అంటే ఎటపాక ఈ 5 గ్రామాల ప్రజలు తమ జిల్లా కలెక్టరేట్కి పోవాలంటే 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. భద్రాచలంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ ప్రయాణం అంటే 1 కిలోమీటర్. సో 1 or 2 కిలోమీటర్స్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటే కన్వీనియంట్, 400 కిలోమీటర్స్లో ఉంటే కన్వీనియంట్. వాళ్ళు తమ ఐటీడీ హెడ్ క్వార్టర్స్, ఇప్పుడు భద్రాచలంలో ఐటీడీ హెడ్ క్వార్టర్స్ అది 2 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు ఈ 5 గ్రామాలకు ఐటీడీ హెడ్ క్వార్టర్స్ ఏంటంటే పాడేరు, 200, పాడేరు కాదు రంపచోడవరం, ఐటీడీ హెడ్ క్వార్టర్ రంపచోడవరం, 200 కిలోమీటర్ల దూరం. సో వాళ్ళ ఎమ్మెల్యే 200 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాడు, ఎంపీ 400 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాడు. సో అది వాళ్ళకు కూడా ఇన్కన్వీనియంట్గా ఉంది ఈ 5 గ్రామాలు. తర్వాత ఇవి చాలా అన్సెంట్. మీకు భద్రాచలంలో రాజుపేట అని ఒక వార్డు ఉంది, ఆ వార్డులో ఒక సందు తెలంగాణ ఉంటుంది, ఇంకో గల్లీ ఆంధ్ర. అవును, నేను చూశాను సార్. మీకు విచిత్ర, రాజుపేట ఇది పాట భద్రాచలం. అవును, అంటే భద్రాచలంలో 2-3 కాలనీలు, అవును, ఒకవైపు ఆంధ్ర, ఇంకోవైపు తెలంగాణ. వీధిలో ఒక వాస అంతా ఆంధ్రప్రదేశ్ చెందింది, ఇటు ఎదురుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళంతా తెలంగాణ. అది ఎంత అన్సైంటిఫిక్. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. భద్రాచలం నుంచి పర్ణశాల పోవాలి అంటే మొదలు మీరు తెలంగాణ ప్రాంతం దాటి తర్వాత ఎటపాక, కన్నాయగూడెం ఆంధ్ర ప్రాంతాలకు ఎంటర్ అయ్యి మళ్ళీ దుమ్ముగూడెం మండలం తెలంగాణ ప్రాంతాలకు ఎంటర్ అవుతుంది. మీకు బూర్గుంపాడు ఖమ్మం జిల్లా, అశ్వరావుపేట, ఈ 2 ఉన్నాయి, అందరూ తెలుసు, ఉమ్మడి ఖమ్మం జిల్లా. సో బూర్గుంపాడు నుంచి అశ్వరావుపేట పోవాలి అంటే ఆంధ్ర ప్రాంతం కుక్కునూరు,
ఏలేర్పాడు మండలాల మీదుగా పోవాలి. ఓకే. అంటే 2 తెలంగాణ నియోజకవర్గాలకు మధ్య మనిషి వెళ్ళాలంటే ఆంధ్ర ప్రాంతం ద్వారా వెళ్ళాలి. సో అంటే ఎంత అన్సైంటిఫిక్ గా దాన్ని డివైడ్ చేస్తాను. తనకి ఇంకొక ప్రాబ్లం, ఇప్పుడు భద్రాచలం కరకట్ట ఉంది. కరకట్టను ఎక్స్పాండ్ చేయాలంటే తెలంగాణ కరకట్ట తెలంగాణలో ఉంది, కరకట్ట అటు ఎడ్జి ఇటు ఎడ్జి ఆంధ్రాలో ఉంది. ఒక అటు ఎడ్జి ఇటు ఎడ్జి ఆంధ్రాలో ఉంది, ఎటపాక, కన్నాయగూడెం, గుండాల, పురుషోత్తపట్నం. ఈ 2 ఎడ్జిలు అంటే నీకు పెంచాలి అంటే నువ్వు మధ్యలో ఏమైనా చేసుకోవచ్చు, పెంచరాదు. పెంచాలంటే ఆంధ్రప్రదేశ్ పెంచాలి, ఎవరి కొరకు పెంచాలి, తెలంగాణ కొరకు పెంచాలి, ప్రాక్టికల్ సాధ్యం అది. సో ఇప్పుడు ఆ కరకట్ట స్ట్రెంగ్తన్ చేయాలి. ఎందుకు స్ట్రెంగ్తన్ చేయాలంటే కరకట్ట మొన్న కాఫర్ డ్యామ్కే కరకట్ట మీదికెళ్ళి వాటర్ వచ్చేసింది. ఓకే. మీకు పోలవరం గనక నిర్మాణం జరిగితే భద్రాచలం ఉండదు, భద్రాచలం రాములవారి గుడి ఉండదు. మీకు రాములవారి గుడిని కాపాడాలి వద్దా? అంటే కరకట్టను హైట్ పెంచాలి, దాని థిక్నెస్ పెంచాలి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఎవరు స్ట్రెంగ్తన్ చేయాలి? కరకట్టం తెలంగాణలో ఉంది, దాన్ని పెంచాల్సిన ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల ఇలా ఆ భద్రాచలం యొక్క ఫ్లడ్ సేఫ్టీ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకో పాయింట్ కూడా, ఈ 5 గ్రామాలు ఇవ్వడమే కాదు తెలంగాణకు, అసలు ఈ కరకట్ట నిర్మాణానికి కేంద్రం డబ్బులు పెట్టాలి. ఎందుకంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల భద్రాచలం కరకట్ట ఉపయోగపడలేదు. కరకట్ట ఇప్పుడున్న ఫ్లడ్ లెవెల్కు, పాత ఫ్లడ్ లెవెల్కు భద్రాచలంకు సరిపోతుంది. కానీ అది కొత్త ఫ్లడ్ లెవెల్ అంటే దేనికి వస్తుంది కొత్త ఫ్లడ్? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కదా. తెలంగాణ ఈ ముంపు కొరకు కదా పోలవరం అబ్జెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు ఇప్పుడు పోలవరం కట్టాలి. మరి పోలవరం కట్టినప్పుడు ఆ జాతీయ ప్రాజెక్టు వల్ల మునిగిపోతున్న ప్రాంతాల రక్షణకు చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? అందువల్ల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగాలి, అయ్యా ఈ కరకట్టను స్ట్రెంగ్తన్ చేయడం, రాములవారి గుడిని మీరు చేయాలి అని అడగాలి. ఇంకొకటి, రాములవారి గుడోమో తెలంగాణలో ఉంది, భూములోమో ఆంధ్రలో ఉన్నాయి. సో ఈ 5 గ్రామాలు అనేది ఇలా భద్రాచలంకు భూభాగం లేదు. విచిత్రం ఏంటంటే భద్రాచలంకు డంప్ సైట్ లేదు. ఒక చెత్త వేసుకోవడానికి డంప్ సైట్ ప్లేస్ లేదు భద్రాచలం. అందుకే కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ పెట్టారు, భద్రాద్రి జిల్లాను పెట్టి. మీకు అందువల్ల ఆ 5 గ్రామాలు అనేది తెలంగాణ అడుగుతున్నది, ఆంధ్రప్రదేశ్కు నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా రీచ్ కాలేకపోతుంది అక్కడికి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కూడా నష్టమే లేదు. 7 మండలాలు కూడా రీచ్ కాలేకపోతుంది. మీరు పోలవరం పునరావాసాన్ని చూస్తే, పోలవరం ముంపు ప్రాంతాలు పర్యటించాలంటే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో అందువల్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ఎమోషన్ అయితే. ఇందులో మరి పంచాయతీ ఏంటి? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు నష్టం లేదు, తెలంగాణకు ప్రయోజనం, కానీ ఎమోషన్స్ అడ్డం వస్తాయి. ఇప్పుడు 5 గ్రామాలు ఇచ్చారనుకోండి, వెంటనే చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు అని కూడా వార్తలు వచ్చాయి నిన్న. ఆయన ఓకే అంటే వెంటనే మరి ప్రతిపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో, అంటే తెలంగాణకు ఆంధ్ర భూములు ఇచ్చేసామని రేపు అన్నది. అందుకొరకు వైడర్ కన్సల్టేషన్ ఉండాలి. సో వైడర్ కన్సల్టేషన్ ఉండడానికి కారణం ఇది. ఇక మీరు అడిగిన నిన్న ఎజెండాలో టీటీడీలో వాటా, ఇదంతా మీడియా సబ్జెక్ట్ అర్థం కాక. టీటీడీలో వాటా ఏంటండి? టీటీడీ నుంచి ప్రభుత్వాలు నిధులు వాటా ఉంటాయా? టీటీడీ అనేది తిరుపతి దేవస్థానం. కొన్ని ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు టీటీడీ చేయొచ్చు. ఉదాహరణకు స్కూల్ పెట్టచ్చు, కాలేజ్ పెట్టచ్చు. కానీ టీటీడీ కంపెనీ కాదు కదా, దాంట్లో వాటా ఏంటి? ఏమన్నా ఉంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చే పైరవీ లెటర్లు పనిచేయాలి, బోర్డులో సభ్యత, అది ప్రజలకు సంబంధించింది అంటే ఆఫ్ కోర్స్ ప్రజలకు సంబంధించి అంటే ఎమ్మెల్యే లెటర్లు తీసుకపోతే మాకు అటు దర్శనం ఈ పార్ట్ కదా అది. అలాగే 973 కిలోమీటర్ తీర ప్రాంతం, అందులో వాటా. తీర ప్రాంతంలో వాటా ఏంటంటే జాగ్రఫీ కదా అది. తీర ప్రాంతం కంపెనీ కాదు. వాటాలు ఇప్పుడు సింగరేణిలో వాటా ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటా కావాలని రేవంత్ రెడ్డి గత అసెంబ్లీలోనే అడిగాడు. సో ఇదంటే కంపెనీలు, తీర ప్రాంతంలో వాటా ఎవరు అడుగుతారండి? సాధ్యమా? మన పత్రికలు ఎంత అమాయకంగా రాస్తాయంటే తీర ప్రాంతాల్లో వాటా అడుగుతుంది తెలంగాణ. తీర ప్రాంతాల్లో వాటా అంటే జాగ్రఫీ కదా, దాంట్లో వాటా ఎట్లా అడుగుతావు నువ్వు? అది జాగ్రఫీ. 973 కిలోమీటర్ల తీర ప్రాంతం సగం ఇచ్చేస్తే అది సాధ్యమా? అడుగుతున్నది వీళ్ళకి అర్థం కాక అడిగేది ఏంటంటే యాక్సెస్ అడగచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకు పోర్ట్ లేదు, అందుకొరకు డ్రై పోర్ట్ నిర్మించుదామని కూడా అనుకున్నారు. ప్రియారిటీ పైన మచిలీపట్నం పోర్టుకు యాక్సెస్ అడగచ్చు. అడిగి యాక్సెస్ అడగడం వేరు, వాటా అడగడం వేరు. ఏకంగా వాటానే రాస్తాను. గంగవరం పోర్ట్ లో వాటా, గంగవరం పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసిన లక్ష్మణ గారు సవరించాలి తప్పుంటే. గంగవరం పోర్ట్ అదానిది అనుకుంటా. అవును,
Yes. సో You're జగన్మోహన్ absolutely రెడ్డి right. ప్రభుత్వం 11% వాటా అమ్మేసుకుంది 600 కోట్లకు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ వాటా లేని తెలంగాణ ప్రభుత్వానికి వాటా ఎట్లా వస్తుంది? నాకు నిజంగా ఇంత మాయకత్వం. అసలు తెలుగు దినపత్రికల్లో ఈ వార్తలు, గంగవరం పోర్టులో తెలంగాణ వాటా అడుగుతుంది. అరే గంగవరం ప్రభుత్వ పోర్టు కాదు, నాకు తెలిసినంత సబ్జెక్ట్ కరెక్షన్, నాకు ఒకవేళ తప్పుడే క్షమించాలి. ఓకే. సో గంగవరం పోర్టులో 11% వాటా భూమి కొరకు ల్యాండ్ వల్ల 11% వాటా ఆంధ్రప్రదేశ్ అది అమ్మేసుకున్నారు ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వాటా లేదు, తెలంగాణకి ఎట్లా వస్తుంది వాటా అండి? ఆశ్చర్యంగా ఉన్నది. గంగవరం పోర్టులో వాటా అడుగుతున్నారు, తీరంలో వాటా అడుగుతున్నారు, టీటీడీలో వాటా, టీటీడీ ఆదాయాలలో వాటా అడగచ్చా? టీటీడీ ఆదాయాలు టీటీడీకే చెల్లుతాయి కదా. అవును, అది ప్రభుత్వానికి ప్రభుత్వ కంపెనీ అదేమన్నా టీటీడీ కాదు. టీటీడీ ఏదైనా ప్రజాపయోగ కార్యక్రమాలు చేయొచ్చు, ప్రభుత్వం కోరితే సహాయం చేయొచ్చు, అది వేరు విషయం. కానీ అది భగవంతునికి సంబంధించిన ఆస్తి కదా, దాంట్లో నువ్వెట్లా పంచుకుంటావు? రైట్. సో అంటే ఈ అమాయక సో అంటే తీర ప్రాంతంలో వాటా, పోర్టుల్లో వాటా, పోర్టుల్లో వాటా అడగడానికి స్కోప్ ఎలా ఉంటుంది? అడగచ్చు, యాక్సెస్ అడగచ్చు, ప్రియారిటీ. ఇప్పుడు సింగరేణి ఉంది, సింగరేణి తెలంగాణలో ఉంది కనుక అది కంపెనీ గనక, ఇది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా గనక మాకు కూడా వాటా కావాలని తెలంగాణ అడగచ్చు, ఆంధ్రప్రదేశ్ అడగచ్చు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి అడిగాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు కనుక ప్రభుత్వ డబ్బులతో, అది మాది అని. సో అందులో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి, అది కూడా మన కేంద్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా రాష్ట్రానికి కాదు, అది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ నాకు తెలిసినంత వరకు. సో అందువల్ల వీళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు తప్ప లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, డిబేట్ ముగించే ముందు అంటే త్వరితగతన సార్ట్అవుట్ చేసుకునే సమస్యలు కొన్ని కనిపిస్తున్నాయి, మీ అంచనాలు ఏమేమి ఉన్నాయి? నిజంగా సమస్యలు స్పీడ్గా పరిష్కారం కావాలంటే ఇనిషియేటివ్స్ ఎలా ఉండాలి? కావాలంటే ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగా కొన్ని అసెట్స్, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్, వీటిలో ఏకాభిప్రాయం ఉందో వాటితో మొదలు పెడితే ఎప్పుడైనా కూడా చర్చలు సఫలీకృతంగా జరగడానికి ఒక పాజిటివ్ నోట్ తో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ పాజిటివ్ నోటు, ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఆ వే ఫార్వర్డ్, ఇవన్నీ కూడా మనం సెటప్ అవ్వాలంటే ఒక పాజిటివ్ గా ఎస్ వీళ్ళు కలిశారు, 2 వారాల్లో ఈ విషయాలు పరిష్కరించారు అనగానే ఏమవుతుందంటే మిగతా విషయాలు ఏవైతే పోను కొద్దిగా విషయాలు కఠినతరం అవుతుంటాయి. వాటిని సులభతరం చేయడానికి ముందుగా జరిగే ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏకాభిప్రాయం ఏమవుతుందో అది రాబోయే చర్చలకు ఇదొక సుముఖం, ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వారాల్లో జరగబోయే దాంట్లో ముఖ్యంగా షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 ప్రాపర్టీస్, తర్వాత ఆ ఆస్తుల విభజన అన్నది ప్రయారిటీగా వీరు తీసుకొని వెళితే అది సులభతరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ 5 గ్రామ పంచాయతీలు కావచ్చు, తర్వాత నదీ జలాలు కావచ్చు, వీటి గురించి ఉన్న అంశాలు ఇది వైడర్ డిస్కషన్ అవ్వాలి. తర్వాత వచ్చేసి అనేక అభిప్రాయాలు చేయాలి. తర్వాత ఏంటంటే కొన్ని ఇంతకుముందు అన్నట్టు మీరు కొన్ని విషయాలు అసలు యాక్చువల్ గా పాసిబులే కాదు, అవి ఎలా వచ్చాయి ముందుకి అన్నది కూడా, అంటే ఈ పోర్టలో బాగా అడగడం, వాటా అడగడం, అడగడం, అవన్నీ కూడా ఏదో ఒక, ఎందుకంటే మన దగ్గర ఛానల్స్ భారతదేశంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆ తర్వాత ఛానల్స్ కూడా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉండడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కొంతమందికి యాక్చువల్ గా ఈ చర్చలు సఫలీకృతం కాకూడదు అన్నది కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ కలిపి ఫైనల్ గా ఆ విధమైన చర్చలకు దారి తీయడం అన్నది అది సబబు కాదు. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు వాళ్ళు ఏ విషయాలు చర్చించబోతున్నారన్నది ఒక చార్టర్ ఆఫ్ ఇది ఒకటి రిలీజ్ చేయగలిగితే వాళ్ళు వాట్ ఈస్ ది అజెండా అన్నది, ఇటువంటి చర్చలన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది, సమాప్తం పలకవచ్చు. లేకుంటే ఏంటంటే ఇక ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి, దానికి అంతం ఉండదు. ఆ విధంగా 2 ప్రభుత్వాలు ఒక అజెండా ఐటమ్స్ ఇవి మేము ముందుకు పెడుతున్నాం అన్నది కనుక ముందుకు రాగలిగితే ఈ చర్చలు కూడా ఇక్కడ సమాప్తం పలకవచ్చు అని నా అభిప్రాయం. రైట్. ఒక గుడ్ ఇంటెన్షన్ తో ముఖ్యమంత్రులు అయితే సమావేశానికి సిద్ధమయ్యారు, అలాగే కమిటీలు కూడా వేశారు. కాబట్టి నిజంగా నాగేశ్వర గారు అన్నట్టు, మీరన్నట్టు మీలాంటి నిపుణులు 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన వాళ్ళతో కూడా ఈ కన్సల్టేషన్ లాంటి కమిటీలు, ఒక నిపుణుల కమిటీలు అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు వేయటం వల్ల కూడా ఒక మంచి ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంది. నాగేశ్వర గారు సూచన చేసినట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా మరి గమనంలోకి తీసుకోవాలని మనం కోరుకుందాం.